ఎవరికైనా సక్సెస్ సాధించాలంటే ఈ సూత్రం చాలా ముఖ్యమైనది. ప్రపంచం ఎలా మారినా, ఎలా మారిపోయినా నిన్ను నువ్వు మార్చుకోవద్దు. ప్రపంచం మొత్తాన్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో నీకు ఎవరు తోడుండరు. నీకు నువ్వు మాత్రమే చివరి వరకు తోడుంటావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎవరితో నిజాయితీగా లేకపోయినా, ఎవరి పరంగా బాధ్యతగా లేకపోయినా పర్వాలేదు, కానీ నీకు నువ్వు మాత్రం బాధ్యతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నువ్వు ఎలా ఉన్నా నిన్ను నువ్వు స్వీకరించు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం, గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే ఏం సాధిస్తావు? నువ్వు ఎలా ఉన్నా అంగీకరిస్తేనే కదా లోకం కూడా నిన్ను అంగీకరించేది. నీకు నువ్వే నిజాయితీగా లేకపోతే ఎన్ని సాధించినా ఓడిపోయినట్టే. ఒకవేళ నీలో నీకు నచ్చని లక్షణాలు ఏవైనా ఉన్నా వాటిని నీకు నువ్వు మార్చుకోవచ్చు. అందులో పెద్ద సమస్య ఏముంటుంది? నీకు నువ్వుగా చేసుకునే ఆలోచన కదంతా. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని శక్తి నీలో మాత్రమే ఉంది. అది నీ ఆలోచన అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆలోచనలతోనే ఎంతోమంది ఎన్నో సాధిస్తున్నారు. నీకు నువ్వు నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించగలను అన్న నమ్మకం నీకొస్తుంది. ఆ నమ్మకంతోనే భారతదేశాన్ని కాదు, ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో నువ్వు కూడా ఒకటివి. ఎందుకు అవ్వలేవు? ఈ ఆలోచన నీ మనసుకి రావాలి. అంటే నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండాలి. స్థిరంగా మనసులోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఎలా సాధించాలి అన్న ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకున్న వాళ్ళు దానికోసం పట్టు వదలకుండా కష్టపడి ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ని సాధిస్తారు. అందులో నిన్ను నువ్వు చూసుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలో ముందుగానే ఒక ప్లాన్ వేసుకో. దాన్ని మాత్రమే ఫాలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.